అట. ప్రియ సోదరి మనలారా, చాలా దూరం నుంచి ప్రయాణం చేసి వచ్చాను. చాలా అలసటగా ఉంది, శరీరం బడలికగా ఉంది. మీరేమనుకోకపోతే నేను కూర్చొని మాట్లాడతాను అన్నాడట. అప్పుడు తెలివైన అమ్మాయి ఫ్రంట్లో లేచి, అంకుల్ మీరు కూర్చొని మాట్లాడితే మాకేం అభ్యంతరం లేదు, మేమంతా పడుకొని వింటాం అంకుల్ అన్నదట. ఇప్పుడు మీరెవరు పడుకొని వినే అవకాశం లేదు. ఎందుకని చెప్పండి ఎందుకని? నేను నిలబడి మాట్లాడుతున్నాను కాబట్టి దెర్ ఈస్ నో లైసెన్స్ ఫర్ యూ టు లై డౌన్ అండ్ లిసన్ టు మీ. పడుకొని వినే అవకాశం లేదు, నిద్రపోయే అవకాశం అసలే లేదు. ఓకే, నిద్రపోయినా కూడా నాకు అబ్జెక్షన్ లేదు. ఐ హ్యావ్ నో అబ్జెక్షన్ అట్ ఆల్ ఇఫ్ యూ జస్ట్ స్లంబర్ ఆర్ స్లీప్. స్లంబరే కాదు, స్లీప్ అయినా పర్లేదు, దీర్ఘ నిద్రపోయినా నాకు అభ్యంతరం లేదు. ఒక షరతు పైన నిద్రపోవాలి. నిద్రపోవాలి అనుకుంటే మీకు అంత సదాలోచన, అంత మంచి ఆలోచన ఉంటే దయచేసి లేచి నిలబడి నిద్రపోండి. మీరున్న దగ్గరే బాగలేదు అనుకుంటే కొంచెం నా ముందుకు వచ్చి స్టేజ్ పైన అటు నిలబడి, మీరు నిద్రపోతుంటే ప్రజలు మాట్లాడే నన్ను చూస్తారా, నిద్రపోయే మిమ్మల్ని చూస్తారా, మీరు నిర్ణయించుకోవాలి. ఇట్స్ అప్ టు యూ టు డిసైడ్ ఫర్ యువర్ సెల్ఫ్. సరే, మీరు నిర్ణయించుకోండి. నిద్రపోవాలనుకుంటే ఆ షరతు పైన మాత్రమే నిద్రపోండి. ఎవరు నిద్రపోరని నేను అనుకుంటాను. ఎందుకంటే అయితే చాలా మంచి అలవాట్లు, చాలా పద్ధతులు ఇక్కడ కిరణ్ అనౌన్స్ చేయడం, ఇది సంతాప సభ కాదు, ఇది విజయోత్సవ సభ అనడం నాకు చాలా సంతోషం. ప్రభువును ఆరాధించడానికి మనం వచ్చాం. జనరల్గా ఈస్టర్ రోజు ప్రభుని ఆరాధిస్తారు, కానీ గుడ్ ఫ్రైడే రోజు కూడా ప్రభుని ఆరాధించాలన్న ఆలోచన రావడం, అది చాలా శ్రేష్టమైనటువంటి పరిశుద్ధాత్మ దేవుడిచ్చిన ఆలోచనని నేను ప్రభుని ఎంతగానో స్తుతిస్తున్నాను. గుడ్ ఫ్రైడే లేకుండా ఈస్టర్ లేదు కదా. ప్రభు రక్తాన్ని చిందించకుండా, ప్రభు చనిపోకుండా, పాతిపెట్టబడకుండా ఆయన పునరుత్థానుడు కాలేడు. కాబట్టి పునరుత్థానానికి నాంది ఏంటంటే ఆయన రక్తము, ఆయన మరణము. కాబట్టి వాటన్నిటిని బట్టి ప్రభును మనం ఎంతగానో స్తుతించి ఆరాధించబద్ధులమైంచున్నాం. క్రైస్తవ జీవితంలో అత్యంత ప్రధానమైంది ఆరాధన. అనుకుంటాను బాప్టిస్ట్ వాళ్ళైనా, మెథడిస్ట్ వాళ్ళైనా, సిఎస్ఐ వాళ్ళైనా, లూథరన్స్ అయినా జనరల్గా ప్రభు నేర్పిన ప్రార్థన చేస్తుంటారు కదా. ఓకే, ప్రభు నేర్పిన దాన్ని ఏమంటుంటారు? పొరపాటున ఏమంటుంటారు? ప్రభు నేర్పిన ప్రార్థనను పొరపాటున ఏమంటుంటారు? చాలా మంది పరలోక ప్రార్థన అంటుంటారు. అది తప్పని నేను సవినయంగా మీకు జ్ఞాపకం చేస్తున్నాను. పరలోకం ఒక్కసారి అలా చూడండి, పరలోకం వైపు కనబడతలేదంటారా? చూడండి, ఊహించండి. ప్రకటన గ్రంథంలో ఉన్న పరలోకాన్ని ఒకసారి. పరలోకంలో ప్రార్థనలు ఉంటాయా? చెప్పండి ఎవరైనా. పరలోకంలో ప్రార్థన ఉంటుందా? చెప్పండి. ఎస్ సార్, ఐఎమ్ ఏ టీచర్. ఐ హ్యావ్ బిన్ టీచింగ్ ఇంగ్లీష్ ఫర్ ద లాస్ట్ 40 years non-stop. I have been teaching the Bible for the last 40 years non-stop. కాబట్టి టీచర్కు ఏం అలవాటు ఉంటుంది? ప్రశ్నలు వేసే అలవాటు ఉంటుంది. మీకు జవాబు చెప్పగలిగితే చెప్పండి, దానికి చెప్పకపోతే బాధపడాల్సిన అవసరం లేదు. చెప్పిన వాళ్ళకు నేనేం కిరీటాలు ఇవ్వడం లేదు, చెప్పని వాళ్ళని నేనేమి అవమానపరచడం లేదు. సో ఫీల్ ఫ్రీ. ఇఫ్ యు నో ది ఆన్సర్ ఇట్. చెప్పండి, పరలోకమందు ప్రార్థనలు ఉంటాయా? ఎస్ ఆర్ నో. కొన్ని ఎస్ ఆర్ నో అని చెప్పండి. ఎస్ ఆర్ నో. మంచిది, ఎంత గట్టిగా చెప్తున్నారు. ఉపవాసం ఉన్నారు కదా. నేనైతే ఐ హ్యాడ్ మై బ్రేక్ఫాస్ట్. సరే, పరలోకంలో ప్రార్థనలు ఉండవు. అసలు అవసరమేముంది పరలోకంలో? ప్రభువే మన ముందుండగా, రాజాదిరాజు ప్రభు దేదీప్యమానమైనటువంటి ఆ గొప్ప దేవాది దేవుని ఆయనను చూస్తూ, ప్రభు ఆంధ్ర బ్యాంకులో కొంచెం అకౌంట్ మర్చిపోయిన తెచ్చుకుంటాను ప్రభు, నీకు సహాయం చేస్తావా అని అడగాల్సిన అవసరం లేదు. ఇంకా కొంచెం ఏదో కింద మర్చిపోయేసిన ప్రభు, భూలోకంలో ఎందుకు మనసు అక్కడే పోతుంది అని నీవు అడగాల్సిన అవసరమే లేదు. When the Lord himself is before you, you don't need to ask anything. ఇంకేం అడగాల్సిన, ఆయననే ఆయన పాదాలిట సాగిలపడి పరలోకంలో ఉన్నటువంటి 4 జీవులు, 24 పెద్దలు వారి కిరీటాలను ఆయన పడవేసి ఆయనను ఆరాధించి స్తుతించినట్టుగా అన్ని వేళల్లో, అన్ని సమయాలలో ప్రభువును ఆరాధించడం, ప్రభువును స్తుతించడం నేర్చుకోవడం ఎంతైనా మంచిది. సరే, ఈ ఉదయ కాలాన నేను టీచర్ని అని చెప్పాను కదా, ప్రశ్నలు వేస్తుంటాను. ఒకటి, పిల్లలు ఏం చేస్తుంటారు? రాసినట్టే రాస్తారు కానీ రాయరు.
రాసినట్టే చేస్తారు. కొన్నిసార్లు వాడు పెన్ను ఆడిస్తుంటాడు. ఏంట్రా బాబు, దగ్గరికి వెళ్ళి చూస్తే ఏమి ఉండదు. మీరు ఆ పెన్ను ఆడిస్తున్నాడు. సార్ నా కొరకు కాదు సార్, మీ కొరకు ఆడిస్తున్నాను అంటాడు. పెన్ను ఆడించే ఇంకా అయిపోయి ఉంటుంది కానీ వాడు ఏదో ఒకటి రాసినట్టు చేస్తుంటారు. 3 ప్రశ్నలు. దువాడలో ఉన్నవారు మీరు ఎప్పుడైనా తిన్నట్టు చేస్తారా? ఏం చేస్తారు చెప్పండి, ఏం చేస్తారు? పిల్లలు మీరు చెప్పండి. నేను తిన్నట్టు చేస్తారు ఎప్పుడైనా మీరు? ప్రశ్న అర్థం కాలే కదా. ఏ క్యా తాజుబ్ కి సవాల్ అంటారా? వాట్ ఇస్ దిస్ మీనింగ్లెస్ క్వశ్చన్? చెప్పండి అమ్మా. తినరు, పెట్టడమే ఆలస్యం, ఏం చేస్తామో చూడండి అని తినేస్తారు. తిన్నట్టు ఎవరు చేయరు. 2వ ప్రశ్న, మీరు ఎప్పుడైనా నిద్రపోయినట్టు చేస్తారా? గర్ల్స్ చేస్తారు, అప్పుడప్పుడు చేస్తాం. ఎప్పుడెప్పుడు? మమ్మీ పని చెప్పినప్పుడు చేస్తాం అన్నట్టు. మమ్మీ నిద్ర వస్తుంది నాకు, అది కాక మమ్మీ నిద్ర లేచి నాకు కానీ తీరా నిద్రపోతుంది. నిద్రపోయినట్టే చేస్తుంది కానీ నిద్ర అప్పుడప్పుడైనా అలా చేస్తుంటాం కదా. 3వ ప్రశ్న, ఎప్పుడైనా దువ్వాడ గ్రేస్ బాప్టిస్ట్ చర్చిలో ఉన్నవారు విన్నట్టు చేస్తారా మీరు? అసలు చేసేదే మేము అది అంటారా? విన్నట్టు చేయడంలో మాకు మేమే సాటి, మమ్మల్ని బీట్ చేసేవారు ఎవరు లేరంటారా? ఒకవేళ మీరు విన్నట్టు చేయడంలో మీకు మీరే సాటి అయితే నేను చాలా దుఃఖంగా బాధతో మహబూబ్ నగర్కి వెళ్ళిపోవలసి వస్తుంది. మీరు విన్నట్టుగా చేయాలని నా ఆశ కాదు. ఏం చేయాలి మీరు? ఏం చేయాలి? చెప్పండి, గట్టిగా చెప్పండి. వినాలి. మరి మీరు విన్నారా లేదా అనడానికి నేనేం చేయాలి? అప్పుడప్పుడు టెస్ట్ చేయాలి, చెక్ చేయాలంటే ప్రశ్నలు వేయక తప్పదు. కాబట్టి ఇప్పుడు మీరు రుజువు చేయాలి. యు ఆర్ గుడ్ లిసనర్స్, కీన్ లిసనర్స్, అటెంటివ్ లిసనర్స్. చాలా తదేక దృష్టితో, ఏక మనసుతో చెవులు కోసుకొని మేము వింటాం అని మీరు రుజువు చేయాలి. మీ గురించి వెళ్ళి తక్షణమే మా సంఘంలో నేను చెప్పాలి. దుబాడులో ఉన్నవారు ఎంత అద్భుతంగా వింటారు, విన్న వెంటనే ఎంత అద్భుతంగా మర్చిపోతారు అని చెప్పాలా? అలా కాకుండా చక్కగా వింటారని మిమ్మల్ని గురించి రీతిగా వినండి. సరే, మొట్టమొదటిగా ప్రభువైన యేసుక్రీస్తు వారు తన పరలోక మహిమను, తన వైభవాన్ని, నిత్యత్వాన్ని, తేజస్సును విడనాడి పాపభూయిష్టమైన ఈ లోకంలోకి నరుడుగా ఆయన అరుదించాడు అన్న సంగతి మనకందరికీ తెలుసు. Jesus Christ left his heavenly glory and condescended to the earth, put on flesh and blood, became a man and lived absolutely sinless and sinlessly perfect life and laid down his life for us on the cross. ఆయన ఈ లోకంలో పాపము లేని పరిపూర్ణుడిగా, పరిపూర్ణుడైన పాపము లేని వ్యక్తిగా జీవించి, 3 మాటలు గమనించండి. ఆయన పాపము లేనివాడుగా ఈ లోకంలో జీవించాడు. 1 యోహాను 3:4 ప్రకారము ఆయన పాపము లేనివాడుగా బ్రతికాడు. పాపము లేనివాడుగా మొట్టమొదటి మాట. తర్వాత పాపము చేయనివాడు. పేతురు 1వ పత్రిక 2వ అధ్యాయం 22వ వచనం ప్రకారము ఆయన పాపము చేయనివాడుగా ఈ లోకంలో ఆయన జీవించాడు. 3వది 2వ కొరింథీ 5:21 ప్రకారం ఆయన పాపము ఎరగనివాడు. 3 మాటలు చెప్తున్నాను, గమనించండి. ఆయన పాపము లేనివాడు, పాపము లేనివాడు ఒకటి. మొట్టమొదటిది 3:5, క్షమించండి, 1 యోహాను 3:5. 1 యోహాను 3:5లో ఆయన పాపము లేనివాడు. 1 పేతురు 2:22లో పాపము చేయనివాడు, లేనివాడు, చేయనివాడు. 2వ కొరింథీ 5:21లో ఏమనుందాడా? పాపము ఎరుగనివాడు. He had no sin, he did no sin, he knew no sin. మానవ చరిత్రలో పాపము లేనివాడు, పాపము చేయనివాడు, పాపము ఎరుగనివాడు యేసయ్య మాత్రమే. హెబ్రీ పత్రిక 7:26 ప్రకారం పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్న ఈ ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడు అని వ్రాయబడ్డది. కాబట్టి ప్రపంచ చరిత్రలో పాపము లేనివాడు యేసయ్య మాత్రమే. కులం ఏదైనా, మతం ఏదైనా, భాష ఏదైనా, జాతి ఏదైనా, స్థాయి ఏదైనా, నాగరికత ఏదైనా, సంస్కృతి ఏదైనా, దేశం ఏదైనా, ఖండం ఏదైనా, ప్రపంచంలో ఉన్న మనుషులందరూ కూడా పాప స్వభావాన్ని కలిగిన వారని
బైబిల్ మాత్రమే కాదు, ఇంకెన్నో గ్రంథాలు కూడా తెలియచేస్తున్నాయి. పాపోహం పాపాత్మః పాప సంభవ త్రాహిమాం కృపయా దేవ శరణాగతి వత్సల అని సామవేదం సెలవిస్తుంది. నేను పాపములో పుట్టినవాడను, పాపంలోనే నా తల్లి నన్ను గర్భమున ధరించనని కీర్తన 51:5లో దావీదు అంటున్నాడు. ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోవచ్చున్నారనా అని బైబిల్ కూడా సెలవిస్తుంది. కాబట్టి మనమంతా కూడా పాప స్వభావాన్ని, నేను నిన్ననే మార్నింగ్ ఒక ముస్లిం నా ఫ్రెండ్తో మాట్లాడుతూ ఆయనతో అన్నాను, మీరు మానవ స్వభావం పాప స్వభావం అని నమ్ముతామంటే ఆయన అన్నాడు, పాపం చేస్తే పాపం చేస్తుంటాం అప్పుడప్పుడు, కానీ పుట్టుకతోడనే పాప స్వభావం లేదు అని ఆయన అన్నాడు. అప్పుడు నేను ఆయనతో అన్నాను, కుక్క కాబట్టి మొరుగుతుందా, మొరిగినందుకు కుక్క అవుతుందా అన్నాను. మీరు చెప్పండి, కుక్క కాబట్టి మొరుగుతుందా, మొరిగినందుకు కుక్క అవుతుందా? కుక్క కాబట్టి మొరిగినందుకు కుక్క కాదు. చాలా మంది మిమిక్రీ చేస్తుంటారు. గోడ చాటున ఉండి ఒక అబ్బాయి కుక్క మాదిరి మరుగుతూ రాయి తీసుకుని కొట్టడానికి పోతే ఆడ కుక్క కనబడదు. ఎవరు కనబడతారు? మనిషి కనబడతారు. సో మిమిక్రీ ద్వారా మొరిగినంత మాత్రాన కుక్క కాదు, మొరిగినట్టుగా చేస్తే కుక్క కాదు. కుక్క కాబట్టి కుక్క స్వభావం ఏంటి? మొరగడం. మనమంతా పాప స్వభావం కలిగిన వారం కాబట్టి ఆ స్వభావం నెట్టి పాపపు చూపులు, పాపపు మాటలు, పాపపు చేష్టలు చేయడానికి అది మనల్ని ప్రోత్సహిస్తుంది. కాబట్టి మనమంతా పాప స్వభావాన్ని కలిగి ఉండగా ప్రజాపతి దేవేభ్యం ఆత్మనాం యజ్ఞం కృత్వా ప్రాయశ్చిత్ అని సామవేదంలో ప్రజాపతి ప్రజల పాప ప్రాయశ్చిత్తార్థమై నరుడుగా అవతరించి తను తాను యజ్ఞ పశువుగా అప్పగించుకుంటున్నాడని చెప్పినట్టుగా ఆ ప్రజాపతి ప్రజలకు పాలకుడుగా, భర్తగా ఉన్నటువంటి దేవాతి దేవుడు ఆయనే ఈ లోకంలో నరుడుగా అవతరించి మనందరి కొరకు తను తాను ఒక యజ్ఞ పశువు వలె తను తాను అప్పగించుకున్నట్టుగా అటు శ్లోకము, అటు వేదము, ఇటు బైబిల్ కూడా మనకు తెలియజేస్తుంది. సరే, మీరు క్రీస్తు రక్తాన్ని గురించిన పాటలు పాడారు. రక్తం ఎక్కడ చిందించాడు యేసయ్య? సిలువలో చిందించాడు. సిలువ మరణం అనేది ఆనాడు రోమా సామ్రాజ్య చట్ట ప్రకారం అత్యంత క్రూరమైన, అత్యంత దారుణమైన, అత్యంత కఠోరమైనటువంటి మరణం. నీచాతి నీచునికి, గొప్ప నేరస్తునికి ఇవ్వాల్సిన శిక్ష ఏంటంటే సిలువ వేసి చంపడం. సిలువ మరణం అనేది చాలా టైం పడుతుంది. ఎంతో బాధ, ఎంతో వేదన, ఎంతో నొప్పి అనుభవిస్తూ చాలా భయంకరమైన చావును చావాల్సి వస్తుంది. అలాంటి చావును చావడానికి నీ కొరకై, నా కొరకై యేసుక్రీస్తు వారు ఈ లోకానికి అరుదించి ఇష్టపూర్వకంగా, స్వచ్ఛందంగా, నిండు మనస్సారా, నిండు హృదయముతో ఆయన తన్ను తాను మన కొరకు ఏం చేశాడు? అప్పగించుకున్నాడని బైబిల్ చెప్తుంది. ఆయన ఏం చేశాడు? మన కొరకు తను తాను అప్పగించుకున్నాడు. ఎందుకు అప్పగించుకున్నాడనే విషయాలు నేను తర్వాత చెప్తాను. ఆ మాట మాత్రం ముందు చెప్తున్నాను. తన్ను తాను మన కొరకు యేసయ్య బలవంతంగా కాదు, ఇష్టపూర్వకంగా, స్వచ్ఛందంగా, ప్రేమపూర్వకంగా, నిండు మనసుతో, నిండు హృదయంతో మనకు బదులుగా, మన పక్షాన ఆయన మన కొరకై చనిపోయాడు. రెండు మాటలు గమనించండి. మనకు బదులుగా, మనకు ప్రతినిధిగా. He died a vicarious death and a representative death. రిప్రజెంటేటివ్. ఇప్పుడు ఇండియా వరల్డ్ కప్ లో ఫైనల్ కు రాలేదు, సెమీఫైనల్లో ఓడిపోయింది అంటే ఎంతమంది ఆడారు? క్రికెట్ ఎంతమంది ఆడారు? అక్కడ ఎంతమంది ఆడారు? 11 మంది ఆడారు. ఎవరి నాయకత్వంలో? ధోని నాయకత్వంలో ఓడిపోయారు. ఎవరి చేతిలో ఓడిపోయారు? ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయారు. మరి ఓడిపోతే ఎవరు ఓడిపోయినట్టారు? ఎవరు ఓడిపోయారు? ధోని ఓడిపోయిందంటారా? ఎవరు ఓడిపోయారు? ఇండియా అంటే అర్థం ఏంటి? దే ఆర్ ద రిప్రజెంటేటివ్స్ ఆఫ్ ఇండియా. ఇఫ్ ధోని ఈస్ డిఫీటెడ్, ఇండియా ఈస్ డిఫీటెడ్. ఇఫ్ ధోని హ్యాస్ వన్, ఇండియా హ్యాస్ వన్. జీసస్ క్రైస్ట్, యేసుక్రీస్తు వారు మనకు ప్రతినిధిగా సిలువలో ఆయన చనిపోయాడు. ఆయన రక్తాన్ని చిందించాడు. తిరస్కారాన్ని, నిందను, వేదనను, బాధను, అవమానాన్ని ఆయన అనుభవించాడు. ఆయన చనిపోయి చావుని గెలిచి తిరిగి లేచాడు. ఆయన చనిపోయాడంటే మనమంతా చనిపోయాం. ఆయన లేచాడంటే మనం లేచాం. ఆయన విశ్వాసం ఉంచిన
కాబట్టి ఆయన మన ప్రతినిధిగా చనిపోయాడు. రెండవది, ఆయన మనకు బదులుగా చనిపోయాడు. వాస్తవంగా మనం చనిపోవలసిందిగా మనకు బదులుగా, దాన్నే సబ్స్టిట్యూషనరీ ఆర్ వైకేరియస్ అంటారు. ఆయన మనకు బదులుగా, ఆయన వాస్తవంగా నీవు నేను చనిపోవాలి. మన మాటల్లో, క్రియల్లో, చూపుల్లో, తలంపుల్లో మన అపరాధముల చేత, పాపముల చేత చచ్చిన వారమై ఉండగా, మనమంతా నరక శిక్ష అనుభవించాల్సి ఉండగా, ఏ పాపం ఎరుగని యేసుక్రీస్తు వారు, నిర్దోషి నిష్కల్మషమైన యేసుక్రీస్తు వారు మనకు బదులుగా సిలువలో చనిపోయాడు. మన అవయముల చేత మనం తల అంటే ఏంటి? తల అంటే ఏంటి? ఆలోచన. అపవిత్రమైన, భయంకరమైన, ఘోరమైన, నిస్వార్థపూరితమైన ఆలోచనలు మనలో ఉండగా, మనకు రావలసిన శిక్షను ఏ పాప పెరిగిన యేసయ్య తన తలపైన ముళ్ళ కిరీటాన్ని ఆయన ఉంచుకున్నాడు. ప్రక్క అంటే ఏంటి? గుండె. స్వభావం. మన పాప స్వభావానికి మనకు రావలసిన శిక్ష ఏ పాపం ఎరుగని యేసుక్రీస్తు వారి ప్రక్కలో బల్లెము చేత పొడిచారు. ఆయన బల్లెము పొడిపించుకున్నాడు. అనగా మన గుండెకు, మన పాప స్వభావానికి మనకు రావలసిన శిక్షను ఏ పాపం ఎరుగని యేసయ్య ఆ శిక్షను అనుభవించాడు. చేతులు చేయరాని పనులు చేస్తుంటాం, రాయరాని రాతలు రాస్తుంటాం, ముట్టగూడని వస్తువును ముడుతుంటాం. మనకు రావలసిన శిక్షను ఏ పాపం ఎరుగని యేసుక్రీస్తు వారు తన చేతుల్లో మేకులు. కాళ్ళను ఏం చేస్తుంటాం? నడవడానికి, అనేక పనులు చేయడానికి ఉపయోగిస్తాం. ఒకసారి నేను వనపర్తిలో స్కూటర్ పైన వెళ్తుంటే ఒక ఆయన, సార్ టైం ఎంత అయింది సార్ అన్నాడు. కొద్దిసేపు ఆగాను నేను. చెప్పు సార్. ఏం సార్ ఇంకా చెప్తలేవు అన్నాడు. ఏంటయ్యా, ఏం తొందర? సార్ ఆ సినిమా ఉంది సార్, మ్యాట్ని షో చెప్పు సార్ తన ఉందో లేదో అని ఆ మ్యాట్ని షోకు పరిగెత్తుకుంటా వెళ్తూ నన్ను టైం అడుగుతున్నాడు. సో ఆ కాళ్ళు దేని కొరకు పరిగెత్తుతున్నాయి? మ్యాట్ని చూడాలి, సినిమాను చూడాలి, అనుభవించాలి. అలా మన కాళ్ళను ఎన్నోసార్లు అక్రమైన కార్యాలు చేయడానికి, అక్రమైన పనులు చేయడానికి, దొంగతనాలు చేయడానికి, అక్రమాలు చేయడానికి ఎన్నోసార్లు మన కాళ్ళను ఉపయోగించుకున్నాం. మనకు రావలసిన శిక్ష ఏ పాపం ఎరిగిన యేసయ్య భరించాడు. ఈ రీతిగా యేసుక్రీస్తు వారు తన ప్రశస్తమైనటువంటి రక్తాన్ని మనకు చిందించి, మనం ఏమైనా రోమా 5 ప్రకారం మనము బలహీనులము, భక్తిహీనులము, పాపులము, శత్రులం. 4 మాటలు. మనం బలహీనులం, మనం రక్షించుకోలేనంత బలహీనులం. భక్తి ఎంతున్నా కూడా, శక్తి ఎంతున్నా కూడా, ప్రాబల్యం ఎంతున్నా కూడా, ప్రతిభా పాఠవాలు ఎన్నున్నా కూడా, నీకు ఎన్ని భుజ కిరీటాలున్నా కూడా, నీవు నేను పాప స్వభావం నుంచి మనల్ని మనం కడుక్కోలేము, రక్షించుకోలేము. కాబట్టి we were too weak to cleanse ourselves. మనల్ని మనం పవిత్రపరచుకోలేని బలహీనులం. కాబట్టి ఆ బలాఢ్యుడు నీ కొరకై, నా కొరకై సిలువలో బలహీనుడిగా మారాడు. ఆయన రక్తాన్నంతా చిందించి చనిపోయాడు. కాబట్టి బలహీనులమైన మనల్ని మన కొరకు ఆయన వచ్చాడు. భక్తిహీనులమైన మనం, ఇంగ్లీష్ లో గాడ్లెస్ అనే మాట ఉంటుంది, అన్గాడ్లీ అని ఉంటుంది. రోమా 5వ అధ్యాయంలో మాటలుంటాయి. మనం బలహీనులం, భక్తిహీనులం, దేవుడు లేని వారం. గాడ్లెస్ అంటే దేవుడు లేని వారమై ఉండగా, నిజ దేవుని ఎరగని వారమై ఉండగా, మన సొంత దేవుళ్లను, మన దేవతలను పూజిస్తూ నిజ దేవుడిని యేసుక్రీస్తు ఎరగక నిత్య నరకానికి పరిగెడుతుండగా, ఆయన మన కొరక ఈ లోకానికి అరుదించి తన ప్రాణాన్ని దారపోశాడు. సో భక్తిహీనులమైన మన కొరకై ఆయన చనిపోయాడు. మూడవది, మనం పాపులం. ఆపాదమస్తకం అంటే అరకాలు మొదలుకొని నడినెత్తి వరకు మనమంతా పాపాన్ని కలిగిన వారం, పాప స్వభావాన్ని కలిగిన వారము. తెలుగులో ఏం చెప్తారు కదా, పాముకి ఎక్కడ ఉంటుందంట విషం? తలలో ఉంటుందంట. తేలికి ఎక్కడ ఉంటుందంట? కొండిలో ఉంటుందంట. కలునికి ఎక్కడ ఉంటుందంట? కలుడు అనే మాట విన్నారు? కలునికి నిలువెల్ల విషం అని ఒక పద్యం ఉంటుంది. నిలువెల్ల కలుడు అంటే పాపి, చెడు. సో పాపి అయిన మానవునికి ఎక్కడ ఉంటుంది? నిలువెల్ల. ఏమి గిల్లినా, ఏం ముట్టినా, ఏం తాకినా ఏమొస్తుంది మనలో నుంచి? పాప విషమే వస్తుంది, పాప స్వభావమే వస్తుంది. కాబట్టి ఇలాంటి పాపులమైన మనల్ని, 4వది శత్రులమైన మనల్ని, మన ఆలోచనలో, మన చూపులో, మన మాటల్లో, మన క్రియల్లో మనం శత్రులమై ఉండగా, ఆయన మనల్ని ప్రేమించి మనకు రావలసిన శిక్ష ఆయనే భరించాడు. తన రక్తాన్ని చిందించాడు. ఆయన రక్తం వలన మనకి ఏం కలిగిందో ఒక 2 వచనాలు నేను మీకు చూపిస్తాను. ఆయన రక్తం వలన ఏం చేశాడు, ఆ రక్తం వలన మనకు సంక్రమించింది ఏంటి, ఆయన చిందించిన రక్తం వలన మనకి ఏం కలిగింది. అపొస్తలుల కార్యం 20వ అధ్యాయం 28వ వచనం. అపొస్తలుల కార్యములు 20వ అధ్యాయం 28వ వచనం. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును
కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులుగా ఉంచెనో ఆ యావత్ మందను గూర్చియు మీ మట్టుకు మిమ్మును గూర్చియు జాగ్రత్తగా ఉండుడి. గమనించండి ప్రియులారా, మొట్టమొదటిగా ఆయన ఏం చేశాడు? తన స్వరక్తం ఇచ్చి ఏం చేశాడు? మనల్ని సంపాదించుకున్నాడు, లేదా కొన్నాడు. ఆయన తన రక్తం ఇచ్చి మనల్ని కొన్నాడు. మనమంతా కూడా అపవాది సాతాను యొక్క అధికారంలో ఉండగా, మనమంతా కూడా పాపానికి దాసులమై ఉండగా, పాపానికి రావలసిన శిక్షను ఆయనే మన పక్షాన భరించి, పాప దాస్యము నుంచి, అపవాది యొక్క అధికారము నుంచి ఆయన మనల్ని విముక్తి చేశాడు. ఆ రక్తం చేత మనల్ని సంపాదించుకున్నాడు. ఆ రక్తం చేత మనల్ని ఆయన కొన్నాడు. ఇప్పుడు మనం ఎవరి వారం? ఈ వాచ్ షాప్ లో ఉన్నంత వరకు షాప్ కీపర్ది. ఇప్పుడు ఇది ఎవరిది? ఇది నాది, కొన్న నాది అవుతుంది. అలాగే మనమంతా ఒకప్పుడు సాతాను యొక్క అధికారంలో ఉండగా, పాపంలో లోకంలో కొట్టుమిట్టాడుతూ నరకానికి పరిగెడుతుండగా, ఆ దేవాతి దేవుడు మనల్ని కనికరించి ప్రేమించి మన కొరకై తన రక్తాన్ని చిందించి ఆయన యందు విశ్వాసం ఉంచడం వల్ల మనల్ని ఆ రక్తం చేత ఏం చేశాడు? కొన్నాడు. ఆయన మనల్ని సంపాదించుకున్నాడు. కాబట్టి యేసయ్య ఎంత వెల చెల్లించాల్సి ఒకసారి ఆ రక్తాన్ని చివరి బొట్టు వరకు కార్చాడు, దారదారులుగా కార్చాడు. ఆయన తలలో నుంచి రక్తం, ఆయన వీపులో నుంచి రక్తం, ఆయన చేతుల్లో నుంచి రక్తం, ఆయన ప్రక్కలో నుంచి రక్తం, ఆయన కాళ్ళలో నుంచి రక్తం. ముఖమంతా ఆయన ముఖం పైన ఉమ్మి వేశారు, గడ్డం పెరికారు, తలపైన కొట్టారు, ముఖం పైన కొట్టారు. ఈ విధంగా ఆయన నీ కొరకై నా కొరకై సిలువ వేయబడ్డాడు. అంటే సిలువ అంటే ఏంటంటే ఏం చెప్తారు మీరు వాడవాళ్ళు? ఎవరైనా సిలువ అంటే ఏందమ్మా అంటే ఏమంటారు? జనరల్గా చెప్పేది అది ఎక్కడ చూసిన ఆంధ్రప్రదేశ్లో శ్రేమ. సిలువ దేన్ని సూచించంటే శ్రేమ. అదొకటి కాదు, ఇట్స్ నాట్ సింప్లీ సఫరింగ్. ఇంకేముంది సిలువలో? ఒకసారి మీరు సిలువ ఎద్దుకు వెళ్ళి చూడండి. సిలువలో యేసు ప్రభు మత్తయి సువార్త 27 కానీ, లేకపోతే మార్క్లో కానీ, లూకాలో కానీ, లూకా 23లో కానీ, యోహాను సువార్తలో కానీ సిలువలో ఏమేమి ఉంది? అక్కడ యేసయ్యను వాళ్ళు ఏమని సంబోధించారు? వీడు, వాడు అని అన్నారు. వీరిని సిలువేయమన్నారు. ఎవరిని విడుదల చేయమన్నాడు? బరబ్బాను విడుదల చేయమన్నాడు. ఒక బందిపోటు దొంగను విడుదల చేసి నిర్దోషి నిష్కల్మషణ యేసుక్రీస్తును వీడిని సిలువ వేసి చంపాలి అని వారు కోరుకున్నారు. అక్కడ ఏముంది? సిలువలో అవమానం ఉంది, నింద ఉంది, ఎగతాళి ఉంది, దూషణ ఉంది, తిరస్కారం ఉంది, ఒంటరితనం ఉంది. శిష్యులంతా విడిచిపెట్టిపోయారా? వాళ్ళంతా చెల్లా చెదరైపోయారు కదా. సిలువలో ఒంటరితనం ఉంది, సిలువలో దూషణ ఉంది, సిలువలో వేదన ఉంది, సిలువలో బాధ ఉంది, సిలువలో తిరస్కారం ఉంది, సిలువలో నింద ఉంది, దూషణ ఉంది. ఇవన్నీ సిలువలో ఉన్నాయి. యేసయ్య నీ కొరకు నా కొరకు ఇవన్నీ అనుభవించాడు. కాబట్టి ఆయన తన స్వరక్తం ఇచ్చి మనలను ఆయన కొన్నాడు. తర్వాత ఇప్పుడు రోమా 5:9 చూడండి. రోమా 5:9. గమనించండి. ఆయన రక్తం వలన ఏ విధంగా తీర్చబడ్డాం? నీతిమంతులంగా తీర్చబడ్డాం. నీతిమంతులం కామనం. ఈ లోకంలో ఎవరు కూడా నీతిమంతులు లేరు, ఒక్కడైనను లేడు. చెప్పాను కదా, కులం, మతం, జాతి, భాష, స్థాయి ఏదైనా అందరికి కూడా పాప స్వభావం, అవినీతి పరులమే. నీతిమంతుడు ఒక్క యేసయ్య మాత్రమే. ఆయన మన కొరకై మనకు రావలసిన శిక్షణ అనుభవించడం వల్ల, ఆ నీతిని ఆయన యందు విశ్వాసం ఉంచడం వల్ల మనకేం చేశాడు? ఆపాదించాడు. నీతి చేత కప్పాడు. నీతి అనే బట్ట చేత మనల్ని కప్పాడు. నీతి మనలో లేదు. నీతిని కప్పడం వల్ల, ఇప్పుడు నా బట్టలు మురిగ్గా ఉన్నాయి అనుకుందాం, ఒక తెల్లటి వస్త్రాన్ని, ఉన్ని వస్త్రాన్ని, ఒక దుప్పటిని తీసుకొని యేసయ్య నన్ను కప్పాడు అనుకోండి. నా బట్టలు కనబడకుండా కప్పాడు. మీకేం కనబడుతుంది చెప్పండి? ఆ దుప్పటి కనబడుతుందా? నా బట్టలు కనబడతాయా? దుప్పటి కనబడుతుంది. మనమంతా పాప స్వభావం కలిగిన వారమే, కానీ ఆయన విశ్వాసం ఉంచడం వల్ల ఆయన రక్తంలో మనల్ని కడిగి తన నీతి అనే బట్ట చేత మనల్ని ఏం చేశాడు? కప్పాడు. ఇప్పుడు లోకానికి కానీ ఆయనకు కానీ ఏం కనబడుతుంది? యేసయ్య దేవుడు మనల్ని చూసినప్పుడు ఏం కనబడుతుంది? యేసయ్య ఇచ్చిన నీతి, అది మన నీతి కాదు. యేసయ్య తన నీతి చేత మనల్ని కప్పాడు, నీతిమంతులుగా మనం తీర్చాడు. కాబట్టి ఆయన రక్తం చేత మనల్ని కొన్నాడు, ఆయన రక్తం చేత నీతిమంతులుగా తీర్చాడు. ఆయన రక్తం చేత ఇంకేం చేశాడు? ఎఫెసీ పత్రిక రండి. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. ఎఫెసీ 1వ అధ్యాయం 7వ వచనం. దేవుని కృపా మహాదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగినది. మూడవదిగా ఏం కలిగిందండి? ఆయన రక్తం వలన
విమోచన లేదా క్షమాపణ. తండ్రి వీరేమి చేయించున్నారు వీరెరుగరు గనుక వీరిని క్షమించుమని. అది మొట్టమొదటి మాట కదా యేసయ్య సిలువలో పలికిన మాట. తండ్రి వీరేమి చేయించున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుము. నిందిస్తున్న వారిని, దూషిస్తున్న వారిని, హింసిస్తున్న వారిని, అవమానపరుస్తున్న వారిని, ఎగతాళి చేస్తున్న వారిని, తృణీకరిస్తున్న వారిని ఆయన తాను స్వయంగా క్షమించాడు. తండ్రిని క్షమించమని వేడుకుంటున్నాడు. సిలువలో ఏముంది? క్షమాపణ. సిలువలో ఏముంది? విమోచన ఉంది. సిలువలో ఏముంది? పాప పరిహారం ఉంది. ప్రియ సోదరి సోదరుడా, ఉదయకాలం ఈ మాటలు వింటున్న నీ జీవితంలో ఒకవేళ నీవు ధైర్యంగా గుండె మీద చేయి వేసుకుని, అవును నా పాపం యేసయ్య క్షమించాడు, నా పాపాలు పరిహరింపబడ్డాయి, ఐ డూ హ్యావ్ ది అష్యూరెన్స్ దట్ మై సిన్స్ ఆర్ ఫర్గివెన్ అని ఎంతమంది చెప్పగలరు? ఎన్ని గుడ్ ఫ్రైడేస్ మన జీవితాల్లో దొరికిపోయినా, ఎన్ని ఈస్టర్లు మన జీవితాల్లో నుంచి పొర్లిపోయినా, మన జీవితంలో పాపక్షమాపణ అనుభవం లేకుండా ఉన్నట్టయితే, రక్షణ నిశ్చిత నీకు నాకు లేకుండా ఉన్నట్టయితే, ఇట్స్ ఆల్ అన్ ఎక్సర్సైజ్ అండ్ ఫిటిలిటీ. అదంతా నిష్ప్రయోజనమైనటువంటి వ్యర్థమైనటువంటి ఆచార సాంప్రదాయాలుగానే మిగిలిపోతాయి. కాకపోతే నీ జీవితంలో నా జీవితంలో ప్రభువును మన పాపలు క్షమించబడ్డాయి అన్న అనుభవం నీకు నాకు లేకపోతే, మరి యేసయ్య తండ్రి వీరిని క్షమించమని అడుగుతున్నాడు. సో యేసయ్య పలికిన ఆ పలుకులో క్షమాపణ ఇవ్వడానికి యేసయ్య లోకానికి వచ్చాడు. పాపలను క్షమించుటకు, పాపాలను క్షమించుటకు యేసు ప్రభుకు అధికారము ఉంది. పాపలను ఎవరు క్షమించగలరు చెప్పండి మీరు? పాపలను క్షమించే అధికారం ఎవరికి ఉంటుంది? పాపము లేని వానికి మాత్రమే ఉంటుంది. గురిటివానికి కళ్ళున్నవాడుతో చూపగలడు. బలహీనునికి ఎవరు సహాయం చేయగలరు? బలాఢ్యుడు సహాయం చేయగలడు. అలాగే అపవిత్రునికి ఎవరు సహాయం చేయగలరు? పవిత్రుడు సహాయం చేయగలరు. పాపికి ఎవరు సహాయం చేయగలరు? పాపము లేనివాడు, పాపము ఎరగనివాడు, పాపము చేయనివాడు, ఆయన మాత్రమే మనకు సహాయం చేయగలడు. కాబట్టి ఆయన ద్వారా మనకు పాపక్షమ ఆ వచనాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు యేసయ్య నిష్కారణంగా అన్కండిషనల్ గా నిన్ను నన్ను క్షమించాడు. ఏ షరతు లేకుండా బేషరతుగా నీ పాపాన్ని ఒప్పుకున్నప్పుడు నిన్ను నన్ను క్షమించి తన ఆత్మచేత ముద్రించి తన బిడ్డగా చేసుకున్నాడు. మరి ఈ మధ్యాహ్నమందు ఆ మొదటి మాటలో ఉన్నటువంటి ఆ లోతైన భావాన్ని ఎప్పుడైనా అర్థం చేసుకున్నావా? ఆయన ద్వారా ఉచితంగా నీవు క్షమాపణ పొందుకున్నప్పుడు నీవు నేను ఇతరులను ఏం చేయాలి? క్షమించాలి. ప్రభువు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరును కరుణా చిత్తులనయండి, దయగలవారండి, ఒకరినొకరు క్షమించుకొనుడి. ఇది మనకు సాధ్యం కాదు, ఇది మనకి ఇష్టం ఉండదు. యేసు ప్రభు నన్ను క్షమించాలి, నేను క్షమాపణ పొందుకోవాలి, క్షమాపణ నిండుగా పొందుకోవాలి. నేను ఇతరులను మాత్రం క్షమించేది మాత్రం అది నా స్వభావం కాదు, నా చరిత్ర లేదు, నా హిస్టరీలో లేదు, నా డిక్షనరీలో లేదని చాలా మంది క్షమించడానికి ఇష్టపడరు. If you cannot forgive others, you are not a Christian. క్షమించలేకపోతే క్రైస్తవ గుణమే కాదు. One of the most beautiful qualities of Christianity is forgiving one another. క్షమాపణ అడగడం, క్షమించడం. క్షమిస్తే ఎవరైనా క్షమాపణ అడిగితే క్షమించడం, మనం క్షమాపణ అడగడం అనేది క్రైస్తవ్యంలో ఉన్నటువంటి అత్యంత ప్రధానమైన, ప్రాముఖ్యమైన, దివ్యమైన లక్షణం. ఈ మధ్యాహ్నం అందు దేవుడు నిన్ను నన్ను ప్రశ్నిస్తున్నాడు. ఎవరినైనా క్షమించకుండా ఇక్కడ కూర్చున్నావా? నీ భార్యని క్షమించకుండా ఉన్నావా? నీ భర్తను క్షమించకుండా ఉన్నావా? ఫలానా వ్యక్తి తప్పిపోయిన కుమారుడు ఇంట్లోకి వచ్చేసరికి పెద్ద కుమారుడు ఏం చేశారా బాబు? మీకు స్టోరీ వచ్చా? ప్రాడిగల్ సన్ స్టోరీ వచ్చా? పాప ఇక్కడ చూడండి. తప్పిపోయిన కుమారుని కథ తెలుసా మీకు? చెప్పారా లేదా? మీరు వాళ్ళకి తెలియపోతే మాకెట తెలుసు అంటారేంటి? ఓకే. తప్పిపోయిన కుమారుడు పశ్చాత్తాపం చెంది వెనకకు వచ్చేసరికి తండ్రి అసలు ఇంటికి రాకముందే తండ్రి దూరం చూసి గుర్తుపట్టి పరిగెత్తుకుంటా వెళ్ళి మెడ మీద పడి ముద్దు పెట్టుకొని ఇంట్లోకి తెచ్చి బట్టలని మార్చేసి బంగారం ఉంగరాన్ని పెట్టించి చెప్పులు తొడిగించి విందు చేస్తే అప్పుడు మెల్లగా నెమ్మదిగా పొలం నుంచి వస్తున్నాడు పెద్ద కుమారుడు. అరే బాబు ఏం జరుగుతుందని సర్వెంట్ అడుగుతాడు. అయ్యే బాబు మీ తమ్ముడు వచ్చాడయ్యా, మీ నాయన ఉత్సాహంతో ఉన్నాడు, ఆనందం ఏమంటారు పొంగిపోతూ చాలా సంతోషంతో విందు చేస్తున్నట్టు అప్పుడు పండ్లు పటపటా కొరికి కొండలు ఎర్ర చేసి ఇక బయటనే ఉండి ఏం చేస్తున్నాడు? ఆయన ఉపవాస దీక్షను లేకపోతే ధర్నా చేస్తున్నాడు అన్నట్టు బయటగా. నేను అది రారా నాన్న నువ్వు కూడా లోపలికి రా అంటే, లోపలికా? ఎందుకు వస్తాను లోపలికి? వాడు వేశ్యలతో జీవించిన వాడు ఇంట్లోకి వస్తే ఇంతగా గొప్ప విందు చేస్తావు,
నేను నీ దగ్గర ఉంటే ఒక్కనాడైనా ఒక మేకపిల్ల నిన్న కోసావా అని పండ్లు పట్టపడేవరికి కళ్ళు ఎర్ర చేసి ద్వేషంతో ఊగిపోతున్నాడు, రగిలిపోతున్నాడు. రానన్నా నావన్నీ నీవే కదా. నో నో నో, నేను అసలే రాను. వాడు బయటికి పోతే నేను లోపలికి. నాడు చాలా మంది పాస్టర్ గారు మీ చర్చికి రమ్మంటే వస్తాను, మీ చర్చిలో ఆమె కనబడితే నేను కనబడ్డాను, ఫలానా ఆమె నాకే కనబడ్డదానికి, లేదా ఫలానా ఆయన నాకు ఎదురైతే మాత్రం నేను రానండి. అంటే అర్థం ఏంటి? నీవు ఆమె ముఖం చూడలేకపోతున్నావు, ఆమెను క్షమించలేకపోతున్నావు, ఆమెతో సమాధానంగా ఉండలేకపోతున్నావు. ఈ మధ్యాహ్నం ఇక్కడ చేరిన మనం ఎవరితోనైనా అసమాధానంగా ఉన్నామా? 38 సంవత్సరాలు రోగగ్రస్తున్న యేసు ప్రభు వాళ్ళ దగ్గరికి వచ్చి వాడు బహుకాలము నుండి అదే స్థితిలో ఉన్నాడని యేసు ఎరిగి అనే మాట ప్రేజ్ ఉంటుంది అక్కడ. వాడు బహుకాలము నుండి ఏ స్థితిలో ఉన్నాడు? లేవలేని స్థితిలో ఉన్నాడు. ప్రియ సోదరుడా, ఎంతకాలం నుంచి నీ భార్యని క్షమించలేని స్థితిలో ఉన్నావు? ఎంతకాలం నుంచి నీ భర్తని క్షమించలేని స్థితిలో ఉన్నావు? ఎంతకాలం నుంచి నీ అత్తను క్షమించలేని స్థితిలో ఉన్నావు? ఎంతకాలం నుంచి నీ కోడలను క్షమించలేని స్థితిలో ఉన్నావు? ఎంతకాలం ఇంటికి ఎదురుగా ఉన్నామని క్షమించలేని స్థితిలో ఉన్నావు? ఎదురుగా ఉన్నామే పొరపాటున ఇంటి ముందు ఉమ్మి వేసింది అనుకోండి, అప్పుడేమనుకుంటావు? నన్ను చూసే ఉమ్మేస్తుంది కదా, సరే సరే చూస్తాను. పాపం ఆమె ఉమ్మేసింది, ఆమె ఇంటి ముందే ఉమ్మేసింది. కానీ పొరపాటు నీవు చూసావా ఆ టైంలో, అప్పుడు నీవు నేనేమనుకుంటాం? పనులు పట్టకూడదు. ఓహోహో, నన్ను చూసి వేస్తున్నావా? మన ఇద్దరం ఉన్నప్పుడే వేసినావు, 10 మంది ఉన్నప్పుడు వేస్తే అప్పుడు నాకు మనసు తీరా, నాకు తృప్తి జరుగుతుంది, ఇలా అనుకుంటుంటాం మనం అనవసరంగా. ప్రియులారా, క్షమాపణ లేకపోతే దట్స్ నాట్ ఎ క్రిస్టియానిటీ. ఒకసారి ఆలోచన చేసుకుందాం. క్షమాపణ పొందుకున్న నీవు ఇతరులను క్షమించమని యేసయ్య చెప్తున్నాడు. ఈ రీతిగా మరొక మాట రక్తం వల్ల ఏం కలిగిందో చూద్దాం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. ఆయనను మునుపు దూరస్థులమైన మనం, చదవండి అది నాకు. ఒకప్పుడు మనం ఏమై ఉన్నాం? దేవుడు లేనివారము, ధర్మశాస్త్రము లేనివారము, విధులు లేనివారము, ఆచార అంటే మన పద్ధతిలో మనకున్నాయి కానీ నిరీక్షణ లేనివారము, దేవుళ్ళు లేనివారమై క్రీస్తుకు దూరస్థలమై ఉండగా యేసు ప్రభువు వారు సిలువలో చిందించిన రక్తం వల్ల ఆయనందు విశ్వాసం ఇప్పుడు ఏమయ్యామమ్మా? ఏమయ్యాం చెప్పండి? సమీపస్థలమయ్యాం, దగ్గరికి వచ్చాం, యేసయ్యకు దగ్గరికి వచ్చాం, యేసయ్యకు ప్రియులమైనాం. ఎంత మంచి మాట! ఈ ఉదయకాలాన నీ జీవితంలో ఈ అనుభవం ఉందా? యేసయ్యకి నిజంగా ఆయన నన్ను దగ్గర, ఒకప్పుడు దూరస్తున్నాయాను, ఒకప్పుడు ఇష్టానుసారంగా బ్రతికాను, ఒకప్పుడు తెగిన గాలిపతం మాదిరిగా నేను ఎగిరిపోయాను, ఎక్కడంటే అక్కడికి కొట్టుకోబడ్డాను. కానీ యేసయ్యనందు విశ్వాసం ఉంచిన వల్ల ఆయన నన్ను సమీపస్తునిగా చేసుకున్నాడు. ఆయన అంత మాత్రమే కాదు, యేసయ్య సిలువలో ఏం చేశాడంటే కిందికి చూస్తే 16వ వచనం, తన సిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరముగా చేశాడు. మనమంతా పాపం చేయడం వల్ల దేవునికి దూరస్థలమై ఉండగా, దేవునికి శత్రులమై ఉండగా యేసు ప్రభు తండ్రి యొక్క చేతిని, నీ చేతిని, నా చేతిని పట్టుకొని సిలువలు ఏం చేశాడు? సంధి చేశాడు, సమాధానపరిచాడు. మనం శత్రులమై దేవునికి దూరస్థలమై ఉండగా దేవుడు మనల్ని కనికరించి దేవుడు తన ఉగ్రత ఖడ్గం మన మీద వ్రేలాడుతుండగా మధ్యలో యేసయ్య వచ్చి తండ్రి యొక్క చేతిని, నీ చేతిని, నా చేతిని కలిపి మన మధ్య ఉన్న మధ్యపు గోడ శత్రుత్వం అనే ద్వేషం అనే ఆ గోడను ఏం చేశాడు? కూలదోసి మనల్ని ఏం చేశాడు? ఇద్దరిని సమాధానపరిచాడు. ఎంత అద్భుతం! We were reconciled by the compassionate and sacrificing hand of the Lord Jesus Christ on the cross. యేసయ్య సిలువలో చనిపోవడం వల్ల దూరస్థలమైన మనల్ని సమీపస్తులుగా చేసుకున్నాడు. అసమాధానంగా ఉన్న నిన్ను సమాధానపరిచాడు. దేవునితో సమాధానపరచబడ్డాం, దేవుని యొక్క సమాధానాన్ని పొందుకున్నాం. సోదరి సోదరుడా, ఈ అనుభవం నీకుందా? సమాధానపరచబడ్డావా? ప్రభుతో సమాధానంగా ఉన్నావా? అందరితో సమాధానంగా ఉన్నావా? సమాధానముగా ఉండుటకే దేవుడు మనం పిలిచాడట. సమాధానం పొందుకున్న నీవు, దేవునితో సమాధానపరచబడిన నీవు మరి ఇతరులతో ఏం చేయాలి? సమాధానంగానే ఉండాలి. మొదటి కొరింథీ 7:15 చివరి భాగం నేను చదువుతున్నాను. పేజ్ నెంబర్ 150 న్యూ టెస్టమెంట్. సమాధానముగా ఉండుటకు దేవుడు మనల్ని పిలిచి ఉన్నాడు. దేని కొరకు పిలిచాడమ్మా? కొట్లాడడానికా? శత్రులుగా ఉండడానికా? తగాదాలు పెట్టుకోవడానికా? అల్లర్లు చేయడానికా దేవుడు మనం పిలిచింది కాదు. కాబట్టి ఈ విషయాన్ని గమనించండి. నేను ఆయన రక్తం వలన మనకి ఏం కలిగింది అనే ఆశీర్వాదాలు చెప్తున్నాను. ఆయన రక్తం వలన ఏం చేసింది, ఆయన రక్తం వలన మనం ఎలాంటి దివ్యమైన స్థితిలోనికి వచ్చాము అన్న సంగతిని జ్ఞాపకం చేసుకుందాం. ఈ రీతిగా యేసయ్య తన సిలువలో తన రక్తాన్ని చిందించడం వల్ల ఆయన మనకు అద్భుతమైనటువంటి ఆశీర్వాదాలు, పరలోకాన్ని మనకిచ్చాడు, పాపక్షమాపణనిచ్చాడు, నిత్య జీవాన్ని ఇచ్చాడు, నిత్య జీవాన్ని ఇచ్చాడు. మరి ఇప్పుడు కొన్ని మాటలు
ఆయన సిలువలో పలికిన కొన్ని మాటలు, అన్నిటి నేనేం చెప్పను, ప్రధానమైనటువంటి వాటి మరి నేను మొట్టమొదటిగా ఆల్రెడీ టచ్ చేశాను. ఆయన తండ్రి వీరు ఏమి చేయించున్నారో వీరెరగరు గనుక వీరిని క్షమించమన్నా. ఆ క్షమాపణ హృదయం లేకుండా నీవెన్నేళ్ళు ఈ లోకంలో బ్రతికినా నీకు నాకు మన జీవితానికి అర్థం లేదు. నా భార్య ఇక్కడ లేదు, ఉన్నా కూడా ధైర్యంగా నేను చెప్తాను. ఎప్పుడైనా నా మాటల వల్ల నా భార్యను ఎప్పుడైనా నేను బాధ పెట్టినట్టుగా, దుఃఖ పెట్టినట్టుగా, భర్తలు చెప్పండి, మీ భార్యలు బాధపడ్డట్టుగా మీకు అర్థమవుతుందా? ఎప్పుడైనా అలిగినట్టుగా ఎప్పుడైనా అర్థమవుతుందా? అర్థం కావాలంటే ఏం చేయాలి? మీరు భార్యల ముఖాల్ని చూడాలి. ముఖం చూస్తున్నాకనే నార్మల్ కనపడే, అయ్యో ఇవి వేరుగా ఉంది ఈరోజు. నేను పెళ్లిలో చెప్పానో లేదా కానీ నేను జనరల్గా నేను చెప్తుంటాను, మగపిల్ల అంటే పెళ్లి చేసుకునే మగపిల్లలకు చెప్తాడు, బాబు ఆడవాళ్ళు అలగడంలో వారికి వారే సాటి, బాబు జాగ్రత్తగా ఉండాలి, నీవు చాలా చాకచక్యంగా తెలివిగా సంసారం చేయాలని చెప్తూ. మరి ప్రశాంత్ నాకు ఒకసారి మళ్ళీ మీరు వీడియో చూసుకోండి, అందులో ఉందో లేదో నాకు తెలియదు. కానీ అప్పుడు ఏం చెప్తానంటే, కిరణ్ ఏమనాలంటే, ఉదాహరణకు మళ్ళీ పెళ్లి పోయామనుకోండి, వాళ్ళ పెళ్లిలో కిరణ్ ఒకవేళ ప్రశాంతి అలిగితే అప్పుడు నీవేమనాలంటే, ప్రశాంతి వైపు చూస్తూ, ప్రశాంతి సహజంగానే నీవు అందమైన దానవు, అలిగినప్పుడు నీ అందం 10 రెట్లు పెరిగింది కదమ్మా అని అనేసరికి ఆ అలకంతా కూడా ఆవిరైపోయి ఆకాశంలోనికి ఎగిపోతుంది అన్నట్టుగా, అలా చాకచక్యంగా జ్ఞానయుక్తంగా మెలగాలి. సరే, ఇక్కడ మన పాయింట్ ఏంటి? ఏ కాంటెక్స్ట్ లో నేను చెప్పండి, ఎందుకు చెప్పాను? క్షమించడం. సరే, మనం యేసు ప్రభు సిలువలో పలికిన మరొక ప్రాముఖ్యమైనటువంటి మాట ఏంటంటే, ఏమన్నాడు? నా దేవా నా దేవా నన్నెందుకు చేయి. ఐఎమ్ నాట్ గోయింగ్ బై ఆర్డర్, డోంట్ బి సర్ప్రైజ్. మీరు నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివి. ఏంటి దాని అర్థం ఏంటి? యేసయ్య మానవుడుగా అర్థం చేసుకోండి, హీఈస్ కంప్లీట్లీ గాడ్ అండ్ కంప్లీట్లీ మ్యాన్. హీఈస్ ఎ కాంబినేషన్ ఆఫ్ డీటీ అండ్ హ్యుమానిటీ. మానవత్వం దైవత్వం రెండు చక్కగా సంపూర్ణంగా సమ్మిళితమైనటువంటి వ్యక్తిత్వం యేసు ప్రభుది. అదే మర్మం, అదే దైవ మర్మం అంటే. ఈజ్ నాట్ 50% మ్యాన్ అండ్ 50% గాడ్ కాదు, అర్ధనారీశ్వరుడు కాదు. ఆయన కంప్లీట్లీ గాడ్ అండ్ కంప్లీట్లీ మ్యాన్. అదే చాలా మందికి అర్థం కావడం లేదు. సో ఆయన కంప్లీట్లీ మ్యాన్ గా ఆయన చేసే ప్రార్థనది. ఎందుకని? మానవుడుగా ఉన్నాడు, మన అందరి లక్షల కోట్లాది మంది పాపం అంతా ఆయన మీద మోపబడ్డది. అది తండ్రి అయిన దేవుడు ఆకాశం నుంచి చూసినప్పుడు ఏం కనబడుతుంది చెప్పండి? యేసు పాపి కాడు, ఆయన పాపం లేనివాడు అని చెప్పాను కదా. కానీ మన పాపం అంతా ఆయన కప్పబడ్డది, మన పాపం అంతా ఆయన మోపబడ్డది. అప్పుడు తండ్రి అయిన దేవుడు ఆకాశం నుంచి చూసినప్పుడు ఆ పాపాన్ని చూడక ఆయన ఏం చేశాడు? తన కళ్ళను ప్రక్కకు తిప్పుకున్నాడు. ఆ ఎడబాటును సహించలేక యేసయ్య ఏమంటున్నాడు? నా దేవా నా దేవా నీవు నన్నెందుకు చెయ్యి విడిచితివి. తన కుమారుణ్ణి పాపిగా కనబడ్డాడు. ఆయన పాపి కాడు, గాని మన కోసం పాపిగా మార్చబడ్డాడు, పాపంగా చేయబడ్డాడు. పాపమ చేయబడ్డ ఆ దృశ్యం పరలోకంలో ఉన్న దేవుడు, న్యాయంగల దేవుడు, పరిశుద్ధమైన దేవుడు కాబట్టి చూడలేక తన కళ్ళు ప్రక్కకు మరల్చుకున్నాడు. దాన్ని మరల్చుకున్నాడు అంటే కుమారుని చూడలేకపోయాడు, పాపిగా చూడలేకపోయాడు. మన పాపం ఆయన మీద మోపబడ్డది. ఆ ఎడబాటును జ్ఞాపకం చేసుకొని నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివి. దేవుడు పరిశుద్ధుడు, దుష్టత్వమును చూడలేని, గుర్తు చేయండి ఎవరైనా చూద్దాం, 10 రూపాయల బహుమానం. దుష్టత్వము చూడలేని నిష్కలంకమైన కన్నులు కలవాడవు. హబక్కూకు 1:13. నీవు దుష్టత్వమును చూచి ఆనందించు దేవుడవు కావు. 5వ కీర్తన 4వ వచనం. కాబట్టి దేవుడు దుష్టత్వాన్ని చూడలేడు. మన దుష్టత్వం, మన పాపమంతా కుమారుని పైన మోపడ్డప్పుడు పరిశుద్ధులైన నిష్కలంకమైన కనులు కలిగిన దేవుడు దానిని చూడలేక ఆయన ప్రక్కకు మరల్చినప్పుడు కుమారుడు ఎడబాటును సహించలేక నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితి. ప్రియ సోదరి సోదరుడా, నీ కొరకు నా కొరకాయి తాత్కాలికంగా తండ్రి అయిన దేవుడు కుమారుని చూడలేకపోయాడు. కుమారుడైన దేవుడు నీ కొరకు నా కొరకు నా దేవా నా దేవా అని ఆయన నీ కొరకు నా కొరకు అరిచాడు. మన కొరకు ఆ గొప్ప వేదనను అనుభవించిన పరిశుద్ధులైన దేవుడు పాపాన్ని చూడలేకపోయినా ఆ దృశ్యాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం.
మన దేవుడు ఈ రెండు మాటలు జ్ఞాపకం ఉంచుకోండి జీవితాంతం. దుష్టత్వమును చూడలేని నిష్కలంకమైన కన్నులు కలవాడు మన దేవుడు. రెండవది, దుష్టత్వాన్ని చూచి ఆనందించే దేవుడు కాడు. కాబట్టి మనం కూడా ఆయన బిడ్డలమైన మనం దుష్టత్వాన్ని ఎన్నోసార్లు చూసి ఆనందిస్తాం. దుష్టత్వాన్ని చూసి ఆనందిస్తుంటాం, రహస్యంగా చూసి ఆనందిస్తాం. మనం ఎన్నోసార్లు, నేను నా జీవితంలో ఎన్నోసార్లు అలా దుష్టత్వాన్ని రహస్యంగా చూసి ఆనందించినప్పుడు దేవుడు వెంటనే గద్దించి బుద్ధి చెప్పి ఆయన మార్గంలోనికి నడిపించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. చూడగూడినవి చూస్తుంటాం, వినగూడినవి వింటుంటాం. కాబట్టి మన దేవుడు పరిశుద్ధుడు. నీవు నేను అలాగూ పరిశుద్ధంగా ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. తర్వాత ఆయన శిలువ పైన పలికిన మరొక మాట, నేను దప్పిగొనుచున్నాను అని అన్నాడు. దప్పిగొనుచున్నాను. యోహాను సువార్తలో మాట దప్పిగొనుచున్నాను అని ఎవరంటున్నారు ఆ మాట? యోహాను సువార్త 19:28 నేను దప్పిగొనుచున్నాను. సకల జలధారలను పుట్టించినటువంటి దేవాతి దేవుడు, జీవ జలముల ఊట అయిన దేవాతి దేవుడు, జీవ జలధారలను కలుగ చేసిన ఆ దేవాతి దేవుడు నరుడుగా ఈ లోకంలో అవతరించి ఆ మిట్ట మధ్యాహ్నం ఆ మండు టెండలో మనుషులు చూడలేని వారిగా ముఖమంతా మారిపోయింది. వ్యసనాక్రాంతుడిగా మారిపోయాడు, వ్యాధిగ్రస్తుడిగా మారిపోయాడు. ఆయన చూసి ఎవరు కూడా ముఖాన్ని చూడలేక ముఖమంతా అంతా వాడిపోయింది, అంతా మాడిపోయింది ఆయన ముఖం మండు టెండలో. ఆ మండు టెండలో మాడిపోతూ, ఎండిపోతూ, మారిపోతూ సిలువలో అంటున్నాడు, నేను దప్పిగొనుచున్నాను. నీ రక్షణ కొరకై, నీ కొరకై, నా కొరకై సకల జలధారలు పుట్టించిన ఆ యేసయ్యకు ఒక నీటి చుక్క కూడా దొరకలేనటువంటి స్థితికి ఆయన నీ కొరకు, నా కొరకు వచ్చాడు. అయితే ప్రియ సోదరి సోదరుడా, నీ కొరకు దాహం పొందిన ఆ దేవుని కొరకు దాహం నీకేమైనా ఉందా? దుప్పి చెప్పండి, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నా ప్రాణము నీ కొరకు. ఈ మాట చెప్పగలరా? మీరు ధైర్యంగా చెప్పగలరా? దుప్పికి నీళ్లు లేకపోతే ఏం చేస్తుంది? ప్రార్థన చేస్తుందా? ఏం చేస్తుంది? నీళ్ళు ఇంకొక దగ్గరికి వెళ్తుంది, ఒక దగ్గర లేకపోతే ఇంకొక దగ్గర ఇంకో అలా కీప్స్ ఆన్ రన్నింగ్ టు అండ్ ఫ్రో till it gets water. అలాంటి ఆశ నీకుందా? 42వ కీర్తన మొదటి వచనం, ఈ వచనాలు నోట్ చేసుకోండి. 63వ కీర్తన 2వ వచనం, 84వ కీర్తన 2వ వచనం. దేవుని ఎడల, దేవుని సన్నిధి ఎడల ఉన్న ఆసక్తి, ఆకలి, దాహం నీకు నాకు ఎంతవరకు ఉందని ఒకసారి ఆలోచన చేద్దాం. దుప్పి, చాలా మంది అది చదవడానికి రాదు, మనకు తెలుగు వాళ్ళమే కానీ తెలుగు చదవడానికి రాదు. దుప్పి నీటి వాగుల కొరకు అని చదువుతుంటారు. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్టు అని చదవాలి. దేవా నీ కొరకు, అమ్మా యేసయ్య నీ కొరకు దాహం పొందాడు, ఒక నీటి చుక్క లేనంతగా ఆయన. మరి నీవు నీ యేసయ్య కొరకు ఆత్మీయ దాహం నీకుందా? ఆయనను చూడాలి, ఆయన స్వరాన్ని వినాలి, ఆయన ముఖాన్ని చూడాలి, ఆయన పాదాలను ఆశ్రయించాలి, ఆయన సన్నిధిలో ఉండాలి అనే మాట నీకుందా? 63వ కీర్తన 2వ వచనం, నీ బలమును నీ ప్రభావమును చూడవలనని పరిశుద్ధాలయమందు నేను ఎంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను. నీళ్లు లేక ఎండి ఉన్న దేశమందు నా ప్రాణము నీ కొరకు తృష్ణ. తృష్ణ అంటే ఏంటి? థర్స్ట్, దాహం. ఈ దినాల్లో ఎండాకాలం కదా, మనం ఎన్ని నీళ్ళు ఎక్కువ తాగితే అంత మంచిది. సో నీళ్లు తాగాలి. అలా దేవుని కొరకు ఆత్మీయ జీవజలం, దేవుని యొక్క జీవజలమును త్రాగడానికి నీకు నాకు ఆసక్తి ఉందా? దేవుని వాక్యం అనే జీవజలమును త్రాగడానికి నీకు ఆసక్తి ఉందా? పరిపూర్ణమైన, పవిత్రమైన, ప్రశస్తమైన, ప్రభావపూరితమైన, నమ్మదగిన, సత్యమైన, సజీవమైన మాటలు కలిగిన అద్భుతమైన ఈ గ్రంథాన్ని, దేవుని యొక్క మాటల్ని నీ వింటున్నావా? యెహోవాను నమ్ముకుని వాడు ధన్యుడు, యెహోవానికి ఆశ్రయముగా ఉండును, వాడు జీవ జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును. అలా నువ్వు నేను జీవ జలములైన దేవుని వాక్యాన్ని దినదినం త్రాగుతున్నామా? దేవుని మహిమార్థమై, దేవుని కృపను బట్టి నా సాక్ష్యాన్ని మీతో పంచుకుంటున్నాను. గత సంవత్సరం నేను 5 సార్లు బైబిల్ను పూర్తి చేస్తుంటే బాగుండు. 5 సార్లు, ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు 5 సార్లు పూర్తిగా ఈ సంవత్సరం అంతా చదివితే బాగుండనేది అనుకున్నాను, తీర్మానం చేసుకున్నాను. అయితే దేవుని కృపను బట్టి 7 సార్లు చదవడానికి నా ప్రభు నాకు సహాయం చేశాడు. బైబిల్ అంతటిని ఆది కాండం నుంచి ప్రకటన వరకు గత సంవత్సరం 7 సార్లు నేను ముగించడానికి 8 సార్లు చేద్దాం అనుకున్నాను, కానీ నాకున్న చాలా క్రిస్మస్ ప్రోగ్రాంలను బట్టి అది వీలు కాలేదు. సరే అదేదో నేను పోటీపడి అదే అని చెప్పడం లేదు, కానీ దేవుని వాక్యం పట్ల మక్కువను, ఆసక్తిని మాత్రమే సవినీయంగా నేను మీ గమనానికి నేను తీసుకుని వస్తున్నాను. ఎంతవరకు దేవుణ్ణి
దేవుని యందు నీకు ఎంత ఆసక్తి ఉంది, ఎంత ఆకలి ఉంది, ఎంత దాహం ఉంది. యులిసెస్ అనే పేరు విన్నారు ఎవరైనా స్టూడెంట్స్? యులిసెస్ ఇంగ్లీష్ పోయిటరీలో యులిసెస్ అని ఒక కింగ్. ఆయన అంటాడు, ఐ హ్యావ్ ఎ హంగ్రీ హార్ట్ అంటాడు. హంగ్రీ స్టమక్ కాదు, హంగ్రీ బెలీ కాదు, ఏంటంటే హంగ్రీ హార్ట్. హార్ట్కి హంగ్రీ ఉంటుందా? హృదయానికి ఆకలి ఉండదు, కడుపుకి ఆకలి ఉంటుంది. కానీ ఆయనకి ఏముంది? ఐ హ్యావ్ ఎ హంగ్రీ హార్ట్ అంటున్నాడు. అంటే ఆయన ప్రపంచమంతా తిరగాలి, ప్రజలతో ఉండాలి, నేర్చుకోవాలనే తపన ఆయనకు ఉండేది. థర్స్ట్ ఫర్ నాలెడ్జ్ అంటారే, జ్ఞాన పిపాస, ఆ తృష్ణ. నీకు దేవుని సన్నిధి, దేవుని వాక్యం అంటే అలా ఉందా? ఒకసారి ఆలోచన చేసుకుందాం. యేసు ప్రభువు వారు సిలువలో పలికిన మరొక శ్రేష్టమైన మాట ఏంటి చెప్పండి? మీకు తెలిసి చెప్పండి. ఎన్ని చెప్పాను ఇప్పుడు? 3 చెప్పాను కదా. ఏవేవి చెప్పాను? క్షమాపణ గురించి చెప్పాను, సరే పాప క్షమాపణ గురించి చెప్పాను, రక్షణ గురించి చెప్పలేదు. ఆ సిలువలో వేలాడుతున్నటువంటి ఆ దొంగ ఒకడేమో దూషిస్తే, అయ్యాయి నీవు యేసుప్రభు, అయ్యా నీవు మెస్సయ్య కదా బాబు, నిన్ను రక్షించక చేతనైతే అని హేళన చేస్తుంటే, ఇంకొకటి అడే ఇది మనకు తగినదే, ఆయనలో ఏ తప్పిదము లేదు, నీవు దేవునికి భయపడవని హెచ్చరించి, యేసు నీ రాజ్యములో లేక రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనమని అడిగినప్పుడు యేసయ్య ఏమన్నాడు? నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉండు అన్నాడు. కాబట్టి యేసయ్య జ్ఞాపకం చేసుకోమని కోరాడు ఆ దొంగ. ఆ దొంగ చివరి క్షణంలో, జీవితం యొక్క చరమాంకంలో, లాస్ట్ సెకండ్స్ లో లేదా మినిట్ లో తాను దేవుని వైపు తిరిగాడు. దేవుడు ఆయనను రక్షించుకున్నాడు. మన భారతదేశంలో ఒక సూక్తిది, సూక్ష్మములో ఉంది, సూక్ష్మములో ఉంది మోక్షం అంటారు. మోక్షానికి కష్టపడి పరిగెత్తాల్సిన అవసరం లేదు, డబ్బులు ఖర్చు చేసుకోవాల్సిన లేదు, జపతపాలు చేయాల్సిన అవసరం లేదు, ఇంకేమో చేయాల్సి ఉన్న పాటను నీ స్థితిని నీవు గుర్తించి, నీవు అపవిత్రుడమని గుర్తించి సిలువలో వేలాడిన యేసయ్య వైపు తిరిగి, యేసయ్యా నేను పాపిని, నన్ను క్షమించంటే క్షణంలోనే నిన్ను క్షమిస్తాడు. యేసయ్యా నీవు రాజాదిరాజువయ్యా, నీవు నా హృదయ సీమలో నాకు రాజుగా ఉండాలని కోరుతున్నాను, అలాగే నీవు రాజ్యంతో నీవు రాబోతున్నావు, ఆ రాజ్యంలో నాకు కూడా పాలు పంపులు దయచేయి, నన్ను జ్ఞాపకం చేసుకోమన్నప్పుడు యేసయ్య జ్ఞాపకం చేసుకుని, నేడే 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 రక్షణ దినం, ఇది అనుకూల సమయం, నేడే. ప్రియ సోదరుడా, యంగ్ ఉమెన్ అండ్ యంగ్ మ్యాన్, మీరు పోస్ట్ పోన్ చేస్తున్నారేమో. జిందగీ బహుత్ దూర్ హై, మంజిల్ బహుత్ దూర్ హై, ఇంకా జీవితం చాలా చాలా ఉంది, ఇప్పుడెందుకు మీ రక్షణ, ఇప్పుడెందుకు దేవుని దగ్గరికి వస్తే చాలా కష్టం, ఇక్కడ మొదలవుతుంటే అక్కడ మొదలవుతుంటే, అక్కడ చూడొద్దంటే ఇక్కడ చూడొద్దంటే, స్ట్రైట్ గా చూడాలంటే మా పిల్లల్ని పట్టుకుంటాయి, అవి చేత కాదు, మాకు ఫ్రీగా ఉండాలని ఇష్టపడతాం, ఫ్రీడమ్ ఉండదు, ఏముండదు అనుకుంటారు చాలా మంది. తప్పైన కుమారుడు తండ్రిని ఎదిగిపోయాడు, ఏ దేశానికి వెళ్ళాడు? దూర దేశానికి వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడు చెప్పండి? పక్క దేశానికి వెళ్ళలేదు. చెప్పండి, ఎవరైనా చూద్దాం, ఆలోచించి. ఎందుకు పక్క దేశానికి వెళ్ళలేదు? పక్క దేశానికి వెళ్తే వాడు సినిమా థియేటర్లో పోయి కూర్చుంటే, పక్కింటామేనో లేక ఎదురుగుంటింటామని ఇంకెవరో పక్కళ్ళు వచ్చి కూర్చుంటే అయిపోయిన ఆ సంగతి అంతా తెలుస్తుందిరా బాబు. ఎవరు తెలియని దేశానికి, ఎవరు నన్ను చూడని దేశానికి వెళ్తే ఖానా ఖా సక్తూ పే సక్తూ మజా ఉడా సక్తూ, ఖానా పీనా మజా ఉడా అని ఉర్దూలో మంచిగా ఉంటుంది అది. ఈట్ అండ్ డ్రింక్ మేక్ మెరీ అంటారే, తిను త్రాగు సుఖించు, కాబట్టి నేను ఏం చేసినా ఎవడు చూడని దూరదే, అంటే స్వేచ్ఛను కోరుకున్నాడు. అలా మన జీవితాలలో స్వేచ్ఛను కోరుకుంటూ ఒకవేళ నీ జీవిస్తుంటే, ఈ మధ్యాహ్నం మంది యేసయ్య నీ వైపు చూస్తున్నాడు. నన్ను జ్ఞాపకం చేసుకో యేసు అని నీవు అడిగితే, ఈ క్షణమే నిన్ను క్షమించి, నీ పాపాన్ని క్షమించి తన బిడ్డగా చేసుకుని పరలోక రాజ్యంలో నిన్ను చేర్చుకునే గొప్ప కృప ఆయన ఇస్తాడు. ఇంకా ఆయన రాజ్యంలో చేరినాను, చనిపోతే పరలోకంలో ఉంటాను అన్న నమ్మకం లేకుండా ఎవరైతే ఇక్కడ ఉన్నట్టయితే, ఈ మధ్యాహ్నమందు యేసయ్యా పాపిని నన్ను క్షమించమంటే చాలు, నా కొరకు చనిపోయి తిరిగి లేచిన యేసు నీవే నా దేవుడు, నా రక్షకుడు, నా ప్రభుడు అని నీవు అడిగితే ఆ ప్రభు నీకు సహాయం చేస్తాడు. కాబట్టి ఒకసారి ఆలోచించేద్దాం. ఆయన జ్ఞాపకం చేసుకుంటే ఎంత అద్భుతం. వాని సిలువలో ఉన్నవాడిని, ఆ దొంగని జ్ఞాపకం చేసుకున్నాడు. వాడు మరణంలో నుండి జీవములోనికి దాటాడు, చీకట్లో నుంచి వెలుగులోనికి దాటాడు, అసత్యంలో నుంచి సత్యంలోనికి దాటాడు, ఆ గొప్ప భాగ్యాన్ని అనుభవించాడు. ఈ మధ్యాహ్నం ఇంకా ఎవరైనా చీకట్లోనే ఉన్నారా? పాపం చీకట్లో. ఇంకెవరైనా పాప మరణాంధకారంలోనే ఉన్నారా? ఇంకా అసత్యంలోనే ఉన్నారా? యేసయ్య అంటున్నాడు, నీవు
అలా ఉన్నట్టయితే యేసు నన్ను జ్ఞాపకం చేసుకో, నన్ను క్షమించండి, ఆ ప్రభు నిన్ను క్షమిస్తాడు. ఎంతో మందిని యేసయ్య మన మట్టి పాత్రలమై ఉండగా ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడు. 136వ కీర్తనలో 23వ వచనంలో వారి దీన స్థితిలో వారిని జ్ఞాపకము యేసయ్య జ్ఞాపకం చేసి యెహోవా దేవుడు ఇశ్రాయేలును దీన స్థితిలో జ్ఞాపకం చేసుకున్నాడు కదా. రాహేలును దేవుడు చివరికి జ్ఞాపకం చేసుకున్నాడు. చాలా ఏళ్ళు గొడ్రాలుగా ఉంది కదా, ఆఖరికి యోసేపునిస్తాడు దేవుడు. అక్కడ ఏం రాయబడంటే దేవుడు రాహేలును దేవుడు జ్ఞాపకము చేసుకునెను. అలాగే ఇంకొక స్త్రీని దేవుడు గొడ్రాలను జ్ఞాపకం చేసుకున్నాడు. ఎవరు చెప్పండి? హన్నాను దేవుడు, ఆ మాట రాయబడ్డది, జ్ఞాపకము చేసుకునెను. తమ్ముడు, ఆ చెల్లి, అక్క, అన్న, దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటే జ్ఞాపకం చేసుకుంటాడు. ఒక్కసారి యేసయ్యా నన్ను కనికరించు, యేసయ్యా నేను పాపిని ప్రభా నన్ను క్షమించని ఎవడంటే నిన్ను జ్ఞాపకం చేసుకుని నిన్ను క్షమించి నీ జీవితాన్ని ఆయన మార్చేస్తాడు. చివరిగా సమాప్తమాయనని యేసు కేక వేసి తన ప్రాణాన్ని విడిస్తాడు కదా. దాని అర్థం ఏంటంటే సమాప్తమాయను. ఇట్స్ నాట్ ఎ క్రై ఆఫ్ డిఫీట్, ఇట్స్ నాట్ ఎ క్రై ఆఫ్ షేమ్ఫుల్ డిఫీట్. అదేదో ఓడిపోతూ బాధతో కుమిలిపోతూ చచ్చిపోతూ అయ్యో ఏం చేత కాకుండా అన్న మాటలవి కావు. ఇట్స్ ఎ షౌట్ ఆఫ్ ట్రయంఫ్ అండ్ విక్టరీ. విజయోత్సవంతో ఆయన వేసిన గొప్ప కేక్ అది. సమాప్తమైన ఏం సమాప్తమైంది? మానవుడానికి చేయాల్సిన ప్రయత్నాలు, ధర్మశాస్త్రం చేయాల్సినది, కులాలు మతాలు అన్ని ఎవరు చేయాల్సిన ప్రయత్నాలని మనుషులు ఎవడు కూడా తన ప్రయత్నాల వల్ల తను తాను రక్షించుకోలేడు. మతం అంటే ఏంటి చెప్పండి? దువ్వాడ వల్ల మీ డెఫినేషన్ ఎవరన్నా అడిగి మతం అంటే ఏంటంటే చెప్తారు. ఓకే, ఇంకా ఆ డెఫినేషన్ ఏంటంటే దేవుణ్ణి చేరుకోవడానికి మానవుడు చేసే ప్రయత్నమే మతం. మ్యాన్స్ అటెంప్ట్ టు రీచ్ గాడ్, బట్ క్రాస్ ఈస్ నాట్ రిలీజియన్. బైబిల్ చెప్పేది రిలీజన్ గురించి కాదు. బైబిల్ చెప్పేది ఏంటి? మానవుడు చేరుకోవడం కాదు, దేవుడే మానవుని కనికరించి పడి ఉన్న మానవుని చేరుకొని తన చేతులు అందించి లేవనెత్తింది క్రాస్. అదే కృప. క్రిస్టియానిటీ ఈస్ నాట్ ఎ రిలీజియన్, ఇట్ ఈస్ ద రిప్రజెంటేషన్, రిఫ్లెక్షన్ ఆఫ్ గ్రేస్. దేవుని యొక్క కృప, దేవుని కృపకు మనం పాత్రం అయ్యాము. కాబట్టి దేవుడే మనల్ని కనికరించి ఈ లోకానికి అరిదించి మానవుడా నిన్ను నీవు రక్షించుకోవాలి. ఏమన్నా నా దగ్గరికి రమ్మన్నా నీవు మన ప్రయాసపడి చెప్పండి, నా యుద్ధకు రమ్మన్నాడు. అంటే అర్థం ఏంటి? బాబు నీ స్వంత శక్తి, నీ జ్ఞానం, నీ భక్తి, నీ యుక్తి, నీ రక్తి, నీ కర్మ మార్గం, నీ భక్తి మార్గం, నీ జ్ఞాన మార్గం ఏమి కూడా నేను నీవు రక్షించు. అవి నీకు పట్టిన రక్షణ. ఏం చేయాలి? నీవు ఏం చేయాలి? నా దగ్గరికి రా, నేను బలాఢ్యుణ్ణి, నీ బరువును, నీ మూటను, వాటన్నిటి నేను తీసివేయగలను. అవిశ్రాంతంగా ఉన్నావు, విశ్రాంతి లేకున్నావు, బరువుతో కుమిలిపోతున్నావు, కింద పడుతున్నావు, లేస్తున్నావు, పాప మూటను మోయలేకపోతున్నావు. నేను ఆ పాపపు బరువును నేను నా మీద వేసుకున్నాను, నీకు తేలిక చేశాను, ఇదిగో నా దగ్గరికి. అది దట్ ఈస్ ఎవరన్నా అడిగితే చెప్పండి. క్రైస్తవ్యానికి మిగతా మతాలకున్న భేదం ఏంటంటే యేసు నా దగ్గరికి రమ్మంటున్నాడు. నీ అంతకు నీవేమో చేయమని చెప్పడం లేదు. నీ భక్తి, నీ శక్తి, నీ యుక్తి, నీ రక్తి ఏవి నిన్ను రక్షించలేవు. నేను బలహీనుణ్ణి, నేను అయోగ్యుని ప్రభా, నీవు నాకు కావాలి అని ఆయన దగ్గరికి వస్తే నీకు పాప క్షమాపణ, నీకు విశ్రాంతి, నీకు నిత్య జీవం. కాబట్టి ఏమి సమాప్తమైంది? మానవ ప్రయత్నాలకు సమాప్తమైంది, ధర్మశాస్త్ర కార్యాలకు సమాప్తమైంది, మానవుని యొక్క మోక్షం పొందుకోవడానికి మానవుడు చేసినవన్నీ సమాప్తం. ఇకేమి లాభం లేదు, అవేం కాదు. యేసయ్య నీ కొరకు ఏ ఉద్దేశంతో వచ్చాడు, తండ్రి ఏ ఉద్దేశంతో పంపాడు, ఆ కార్యాన్ని చేసి ఆయన తన రక్షణ కార్యాన్ని సమాప్తం చేసి ప్రైజ్ ది లార్డ్, గ్లోరీ టు గాడ్ అని బిగ్గరగా అరిచి ఇట్ ఈస్ ఫినిష్డ్ అన్నాడు. ఈ మధ్యాహ్నం నిజంగా మాట విన్నప్పుడు నీవు నేను ఎంతగానో గంతులు వేసి దేవుని స్తుతించబద్దులమైనాం. లార్డ్, ఐ వర్షిప్ యు ఫర్ యు హావ్ ఫినిష్డ్ ఎవ్రీథింగ్ ఫర్ మీ. నాకు చేయాల్సిందంతా చేసి సమాప్తం చేశావు, ఇక నేను చేయాల్సిందేమీ లేదు ప్రభువా. నీవు చేసిన దాన్ని తల వంచి నేను నమ్మడమే అది అని ఈ మాటలు జ్ఞాపకం ఉంచుకుందాం. యేసయ్య ఎందుకు చనిపోయాడు, ఆయన రక్తంలో మనకేముంది అనే విషయాలను ఆలోచన చేసుకుని ఆ వచనాలలో ఉన్న అంతర్భావాన్ని ఒకసారి మననం చేసుకుని పరీక్షించుకుని ఎక్కడ మనం ఎలా ఉన్నామనేది ఆలోచన చేసుకుని యోగ్యంగా ముందుకు వెళ్ళడానికి ప్రభు సహాయం చేయాలి.